guys, a very good morning to all of you. నేను మీ Ravikiran. Welcome back to my channel. సో ఈ రోజు మన దగ్గర ఒక స్పెషల్ బైక్ ఉంది. దట్ ఈస్ Triumph Daytona 675. సో మనం చూస్తున్న 675, దీంట్లో యాక్చువల్గా 2 మోడల్స్ ఉంటాయి, 675 అండ్ 675R. కానీ ఈరోజు మనం చూపించేది మాత్రం 675. సో బైక్ యాక్చువల్లీ డిస్కంటిన్యూ అయింది, బట్ ఏంటంటే చాలామంది కూడా ఈ బైక్ వ్లాగ్ చేయమన్నారు. ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ కొన్ని పోస్ట్ పెట్టాను. సో దాట్ ఈస్ వై మీ అందరి కోసం ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. సో ఈ బైక్ యాక్చువల్లీ డిస్కంటిన్యూ అయిపోయి లైక్ 4 years అయిపోతుంది ఇప్పటికి. 675cc ఇంతకుముందు ఫస్ట్లో వచ్చింది, దాని తర్వాత ఇప్పుడు ఇంకోటి Moto2 ఇన్స్పైర్డ్ 765cc కూడా వచ్చేది ఉంది, బట్ ఇప్పటికీ ఇండియాలో అది వస్తుందో రాదో దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా అయితే ఏం లేదు. ఈ ఓల్డ్ 675 ఎందుకు చాలా హిట్ అయింది అండ్ దీంట్లో అసలు ఏముంది అనేది మీకు ఇవన్నీ చెప్తాను. బికాజ్ చాలామంది కూడా ఇది ఒక ఫేవరెట్ బైక్ ఉంటుంది, అంటే ఆ 600cc కేటగిరీ ఉంటుంది కదా, దాంట్లో ఇది యాక్చువల్గా వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ అనమాట. సో జనరల్లీ 600cc సెగ్మెంట్లో ZX6R కానీ CBR 600 ఇవన్నీ చాలా పవర్ఫుల్ వెహికల్స్ ఉంటాయి. అండ్ ఇంకోటి R6, బేసికలీ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ నుంచి ఒక్కొక్క బైక్ అట్లా ఉంది. సో ట్రయంఫ్ నుంచి 675, దిస్ ఈజ్ ఏ బిగినర్, అంటే ఒక ఎంట్రీ లెవెల్ సూపర్ స్పోర్ట్ అంటాం కదా, ట్రాక్ మెషిన్. సో దాంట్లో ఇది ఒక మంచి క్రేజ్ వచ్చిందనమాట అప్పట్లో. సో ఇది ప్యూర్లీ ట్రాక్ ఓరియంటెడ్, లైక్ టూరింగ్ వెళ్ళడం కానీ దాని గురించి అయితే కాదు ఈ బైక్. సో మొత్తం మీకు ఈ లీనింగ్ పొజిషన్ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ టోటల్ ట్రాక్ స్పెక్ అనమాట దీంట్లో. అయితే ఈ బైక్ ఏది చూస్తున్నారో ఇది ఏంటంటే సింపుల్ రా మెషిన్. దీంట్లో రైడింగ్ మోడ్స్ ఉండవు, ట్రాక్షన్ కంట్రోల్ ఉండదు, బట్ ఓన్లీ ఒక ABS మాత్రమే ఉంటుంది అండ్ రా పవర్. సో ఈ బైక్ అయితే చూస్తున్నారో దిస్ ఈజ్ 675cc ఇన్లైన్ 3 cylinder ఇంజన్. 3 cylinder ఇంజన్లో మీకు లైక్ స్టార్టింగ్ నుంచి కూడా ఆ పవర్ అనేది టోటల్ డిఫరెన్స్ ఉంటుంది. ఇన్లైన్ 4లో మీకు హై రేవ్ బ్యాండ్ అనేది ఎక్కువ ఉంటుంది, లైక్ హైయర్ RPMs, లైక్ ఆఫ్టర్ 7000 నుంచి దాంట్లో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పవర్ ఉంటుంది ఇన్లైన్ 4లో. ఇన్లైన్ 3లో మీకు స్టార్టింగ్ నుంచి కూడా పవర్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ బైక్ ఏది చూస్తున్నారో దిస్ ఈజ్ 615 ఇన్లైన్ 3 లిక్విడ్ కూల్డ్ 12 valve ఇంజన్. మీకు దీంట్లో యాక్చువల్లీ మీకు ఇంకోటి చెప్పాలి, ఇప్పుడు ఇండియన్ వర్జన్లో ఇది యాక్చువల్గా UK బ్రిటిష్ వెహికల్ అనమాట. మీకు బయట UKలోనైతే మీకు 128 PS పవర్ తోటి బైక్ అనేది రిలీజ్ చేసిండ్రు, బట్ అదే ఇండియాకి వచ్చేసరికి మన ఇండియాలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, దిస్ ఈజ్ 118 PS. సో ఇక్కడ పవర్ అనేది వీళ్ళు ఏంటంటే డీట్యూన్ చేశారు ఇండియా కోసం. సో విచ్ ఈజ్ నాకైతే యాక్చువల్లీ నచ్చలేదు అది. కానీ ఆ టైంలో ఈ బైక్ ప్రైస్ లైక్ ఇప్పుడు మనం చూస్తున్నా దిస్ ఈజ్ 675. 675 ఓన్లీ 12 lakhsకి మాత్రమే సేల్ అయ్యింది, 12 lakhs ఆన్ రోడ్. అండ్ దీంట్లో ఇంకోటి 675R అని ఉంటుంది, R మోడల్ ఏమో 14 lakhs ఉంటుండే. సో ఇక్కడ 675Rకి డిఫరెన్స్ ఏంటంటే ఓల్ ఇన్ సస్పెన్షన్, కార్బన్ ఫైబర్ పార్ట్స్, మీ క్విక్ షిఫ్టర్, ఇలాంటి అప్గ్రేడ్స్ ఉంటుండే అనమాట. సో ఇవన్నీ కూడా మీకు 675Rలో వస్తుండే, బట్ R అయితే చాలా వాల్యూ ప్యాకేజ్ అనమాట. ఇప్పుడు 14 lakhsకి యాక్చువల్గా ఆ బైక్ ఉంటే ఇప్పుడైతే చాలామంది అదే బైక్ కొనుక్కుంటుండే, ఎందుకంటే ఆ సెగ్మెంట్లో ఇలాంటి బైక్స్ యాక్చువల్లీ లేవు. ఇంకా వేరే అంటే అన్ని కూడా 1000cc బైక్స్కి వెళ్ళాలి. దీంట్లో అసలు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అనేది మీకు ఈ వీడియోలో చూస్తాను. అండ్ బిఫోర్ కంటిన్యూయింగ్ ద వీడియో, మీరు మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూసిన వాళ్ళకి కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలాంటి కంటెంట్ మోస్ట్ ఎక్స్క్లూజివ్ ముందు వస్తూనే ఉంటాయి. అవన్నీ కూడా మీరు మిస్ అవుతుందంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పెడుతుంటాను, లైక్ ఏమైనా పోస్ట్ ఏమైనా ఉన్నా కూడా. సో మీరు వాటిని ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లెట్స్ కంటిన్యూ అండ్ ఫస్ట్ పర్సన్ వ్యూ. సో దిస్ ఈజ్ ద Triumph Daytona 675. బైక్ చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంటుంది అండ్ పర్టికులర్గా ఈ వైట్ కలర్ అనేది కొంచెం మీకు పబ్లిక్లో ఈజీగా స్టాండ్ అవుట్ అవుతుంది. సో దీంట్లో నేను ఇందాక చెప్పాను కదా 2 versions అని, 675 అండ్ 675R. సో మనం చూస్తున్న 675, దీంట్లో మీకు డిఫరెన్సెస్ చెప్తాను. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ టోటల్ మీకు ఆ ట్రాక్ ఫోకస్డ్ ఉంటుంది. సో మీకు ఇక్కడ ఫస్ట్ ఇంజన్ చెప్తాను. దీంట్లో ఇందాక చెప్పినట్టు మీకు 118 PS పవర్ వస్తుంది, 70 Nm టార్క్, ఇన్లైన్ 3 cylinder, 12 valve లిక్విడ్ కూల్డ్ DOHC అండ్ నో ట్రాక్షన్ కంట్రోల్, నో రైడింగ్ మోడ్స్, ప్యూర్ రా మెషిన్. అండ్ ఫ్రంట్ వీల్స్ కూడా చూసుకుంటే మీకు 17 inch అలో వీల్స్ ఉంటాయి. ఫ్రంట్ 120 section టైర్స్ వచ్చేసరికి మీకు 180 section టైర్స్. అండ్ ఇక్కడ డిఫరెన్స్ బ్రేక్స్లో ఉంటుంది. సో ఈ 615లో మీకు నిస్సిన్ క్యాలిపర్స్ వస్తున్నాయి, 4 pistonవి రేడియల్ మౌంటెడ్. అండ్ రేడియల్ మౌంటెడ్ మాస్టర్ సిలిండర్ కూడా మీకు నిస్సిన్ నుంచి ఉంటుంది. మీరు ఇవే బ్రేక్స్ మీరు 615R తీసుకుంటే మీకు దాంట్లో బ్రెంబో బ్రేక్స్ వస్తాయి. ఇక్కడ రియర్ క్యాలిపర్స్ అయితే దీంట్లో కూడా బ్రెంబో ఉంటుంది, బట్ ఫ్రంట్ వచ్చేసరికి చేంజ్ అనేది అక్కడ ఉంది. అండ్ 615Rలో మీకు ఈ ఫ్రంట్ ఫెండర్ ఉంటుంది కదా, ఈ ఫ్రంట్ ఫెండర్ అండ్ ఈ సెంటర్ కాక్పిట్ ఇన్ఫీల్ ఉంటుంది కదా, ఇదంతా కూడా మీకు కార్బన్ ఫైబర్ వస్తుంది. అదే దీంట్లో నార్మల్ వచ్చింది 17.4 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్, 140 mm గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ బైక్ హైట్ కూడా కొంచెం ఎక్కువనే ఉంటుంది, లైక్ 830 mm ఉంటుంది. సో నార్మల్ పర్సన్స్ కాకుండా ఒక 5'7", 5'8" ఉన్న పర్సన్స్ అయితే ఈజీగా రైడ్ చేయడానికి ఉంటుంది. అండ్ ఈ బైక్కి SC ప్రాజెక్ట్ స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్ పెట్టించింది. ఎగ్జాస్ట్ సౌండ్ చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. సో వీడియో ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇదే వీడియోలో మీకు రైడ్ వీడియో కూడా మొత్తం దీంట్లోనే ఇంక్లూడెడ్ ఉంటుంది. అండ్ ఈ బైక్లో యాక్చువల్గా నాకు నచ్చింది ఒకటే ఏంటంటే
ఈ స్పీడోమీటర్ క్లస్టర్ ఉంటుంది కదా, ఈ అనలాగ్ది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. బట్ ఈ సైడ్కి అయితే స్క్రీన్ ఉందో ఇది నెగటివ్ బ్లాక్ కలర్ ఎల్సిడి. సో ఈ బ్లాక్ కలర్ది పెద్ద విజిబిలిటీ ఏం లేదు. యాక్చువల్లీ చాలా మీకు ఆ ఫాంట్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి, ప్లస్ కనిపించవు కూడా ఈజీగా. సో దాని గురించి వీళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు న్యూ వచ్చే ఏదైతే కన్సోల్స్ ఉంటాయో అన్నింటిలో కూడా వైట్ కలర్ స్క్రీన్ వస్తుంది. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా సస్పెన్షన్ చూసుకుంటే 43mm అప్స్ అండ్ డౌన్ ఫోక్స్ విచ్ ఆర్ ఫుల్లీ అడ్జస్టబుల్ ఫ్రంట్ అండ్ రియర్. సో దీంట్లో మీకు ఓలిన్స్ రాదు, 675Rలో ఓరిన్ వస్తుంది. సో ఇక్కడ 2 lakhs డిఫరెన్స్ అవుతుందో ఈ 2 lakhs డిఫరెన్స్ మీకు కార్బన్ ఫైబర్ పార్ట్స్, ఓలిన్ సస్పెన్షన్, బ్రెంబో బ్రేక్స్ అండ్ ఇంకోటి క్విక్ షిఫ్టర్. సో దీనిలో క్విక్ షిఫ్టర్ అనేది రాదు. అండ్ ఇంకొక హైలైట్ థింగ్ ఈ బైక్లో చెప్పాలి ఏంటంటే దీనికి స్టీరింగ్ డాంపర్ ఉంటుంది. సో మీకు ఇక్కడ లోపల కనబడుతుంది కదా, ఇది ఆ స్టీరింగ్ డాంపర్. ఎందుకంటే ఈ బైక్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం వీలీ అవుతుంటుంది అండ్ హై స్పీడ్ చాలా వెళ్తుంది కాబట్టి స్టీరింగ్ డాంపర్ అనేది యాక్చువల్లీ మ్యాండేటరీ. యాక్చువల్లీ నేకెడ్ బైక్స్ కూడా ఉండాలి, బట్ నేకెడ్ బైక్స్లో లేదు. అంటే దీంట్లో స్ట్రీట్ ట్రిప్పులు అయితే ఉంటుందో దాంట్లో లేదు. కానీ ఈ డేటోనా 675లో స్టీరింగ్ డాంపర్ అయితే ఉంది, విచ్ ఐ లైక్ ఇట్. ఎందుకంటే నా స్ట్రీట్ ట్రిప్లో స్టీరింగ్ డాంపర్ అనేది లేదు. సో దిస్ ఈజ్ ఏ సింపుల్ క్విక్ ఫీచర్స్ అనమాట డేటోనా 615 గురించి. ప్రొడక్షన్లో లేదు కాబట్టి ఇంకా నేను ఇన్ డీటెయిల్గా కూడా వెళ్ళట్లేదు. సో ఒక్కసారి నేను మీకు ఇంజన్ అనేది ఆన్ చేస్తాను చూడండి. సో ఎగ్జాస్ట్ నోట్ విన్నారు కదా, ఎగ్జాస్ట్ నోట్ ఈజ్ లవ్లీ. దీన్ని యాక్చువల్గా సౌండ్ అయితే మీకు స్లిప్ ఆన్ ఎస్సీ ప్రాజెక్ట్ ఉందో యాక్చువల్గా షార్ట్ ఎగ్జాస్ట్ మీకు చాలా లౌడ్ ఉంటుంది. సో మనం ఒకసారి హైవేకి వెళ్దాం. సో హైవేకి వెళ్ళి అక్కడ బైక్ని రైడ్ చేసుకున్నప్పుడు అసలు దీనికి వచ్చే ఆ ఫన్ కానీ ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందని చెప్తాను. బికాజ్ ఈ వీడియోలో ద ఫన్ పార్ట్ యాక్చువల్లీ బిగిన్స్ నౌ. సో హైవేకి వెళ్దాం, అక్కడ బైక్ రైడ్ చేసుకుంటే ఇంకా రిమైనింగ్ అంతా కూడా బైక్ రైడ్ చేసుకుంటూ మాట్లాడదాం. సో లెట్స్ గో టు హైవే. ఆల్ రైట్, నౌ వీఆర్ ఆన్ హైవే. ఇప్పుడు మీకు దీని బైక్ సౌండ్ వినిపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఇందాకలో సిటీలో చూపించాను, బట్ అంతా రేవ్ చేయలేకపోయా. బట్ నౌ యూ క్యాన్. ఓ మై గాడ్, ఇక్కడ ఆర్పిఎం మీటర్లు చూస్తే 18,000 వరకు ఉంది. నాకు తెలిసి 14,500 దగ్గర రెడ్ లైన్ అయిపోతుంది బైక్. సో బైక్ రైడ్ చేద్దాం. రైడ్ చేసుకుంటే అసలు ఏ విధంగా ఉంది పవర్ అనేది ఇంకా లైవ్గా మీరే ఫీల్ అవ్వండి. అండ్ నేను మీ అందరికీ స్పీడ్ చేయమని సజెస్ట్ చేయట్లేదు, జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్కి మాత్రమే తీసుకోండి. ఇప్పుడు చూడండి, నేను యాక్సలరేషన్ ఏ విధంగా ఇచ్చానంటే చాలా లీనియర్గా ఇచ్చాను. ఎట్ ఏ టైం థ్రాటిల్ కూడా ఫుల్ ఓపెన్ చేయలేదు. అయినా కానీ ఎంత స్పీడ్ వెళ్ళిపోతుందంటే ఆటోమేటిక్గా 140, 150 ఈజీగా వెళ్ళిపోతుంది. అదే మనం గేర్ డౌన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ గేర్ ఫుల్ థ్రాటిల్ ఇస్తే మాత్రం బైక్ అనేది వీలీ అవుతుంది. ఒక బెస్ట్ థింగ్ ఏంటంటే దీనికి స్టీరింగ్ డాంపర్ ఉంది. సో మనకి ఎక్కడన్నా కానీ వాబిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నప్పుడు కూడా ఆ స్టీరింగ్ మనకి స్టెబిలైజ్ అయిపోతుంది. మీకు ఒక్కసారి నేను గేర్ డౌన్ చేసే చూస్తాను చూడండి. 5, 4, 3, 2. RPM రెడ్ లైన్ అవుతుంది. సో సెకండ్ గేర్లో లైక్ ఫుల్ హిట్ చేశాను నేను. సో అప్పటికే చాలా స్పీడ్ వెళ్ళిపోతుంది. సో టోటల్ 6 గేర్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయండి. అంటే కంపెనీ క్లెయిమ్ ఏమో మనకి 265 కిలోమీటర్స్ వరకు క్లెయిమ్ చేసింది టాప్ స్పీడ్. ఇంకా మనము ట్యూనింగ్ అవన్నీ చేసుకుంటే ఇంకా కొంచెం స్పీడ్ కూడా వెళ్తుంది. ఈ పవర్ ఉంది కదా మనకి డేటోనా ఇప్పుడు ఈ 615కి 118 PS ఉంది. ఇప్పుడు న్యూ వచ్చిన లేటెస్ట్ స్ట్రీట్ ట్రిపుల్ 765కి 118 PS ఉంది. అది నేను R వర్జన్ చెప్తున్నాను. కానీ రెండింటికి పవర్స్ ఏమున్నాయని ఇక్కడ స్ట్రోక్ బోర్ ఉంటుంది కదా, ఆ రెండింటిలో డిఫరెన్స్ ఉంటుంది.
సో దీంట్లో మీకు ఆ పవర్ అనేది ఇంకెక్కువ ఫీల్ అవుతాము. ప్లస్ ఇంకోటి విండ్ అనేది తెలియదు, ఈజీగా ఇక్కడ నుంచి కట్ అయిపోతుంది. అండ్ ఈ బైక్ది మనము రైడింగ్ పోస్చర్ చూసుకుంటే, ఒకవేళ మనకు ఎప్పుడు ఇలాంటి సూపర్ స్పోర్ట్స్ అలవాటు లేకపోతే మనకి చెయ్యి మీద ప్రెషర్ పడుతుంటుంది. కొంచెం అలవాటు కావాలి ఇలాంటి బైక్స్కి. సో లాంగ్ టూరింగ్ చేస్తాను ఇలాంటి బైక్స్ మీద అంటే సజెస్టబుల్ అయితే కాదు. ఓన్లీ ఫర్ ట్రాక్స్ ఒక 1 అవర్ 1.5 అవర్ రైడ్ చేసుకోవడానికి సూపర్ ఉంటుంది. అంటే మీరు ఫుల్ ఎంజాయ్ చేయగలుగుతారు ఇలాంటి బైక్ని. ఇప్పుడు రెవ్ మ్యాచింగ్ చేద్దాం. క్విక్ షిఫ్టర్ ఉంటే ఇంకా సూపర్ ఉంటుండే. సో లాస్ట్ ఒక్క సింగిల్ డ్రాగ్ ఇద్దాం. నౌ ద రోడ్ ఈజ్ ఎంటీ. ఫస్ట్ గేర్ ఫుల్ డ్రాగ్ ఇస్తాను చూడండి, 15,000 RPM. సో ఫస్ట్ 3 గేర్స్ ఫుల్ డ్రాగ్ ఇచ్చాము. దిస్ ఈజ్ స్కేరీలీ ఫాస్ట్. ఇంకా ఇదే ఈ విధంగా ఉంది. ఇంకా ZX6R కానీ R6 కానీ ఆ బైక్స్ ఎక్స్పెక్ట్ చేయండి. ఇంకా దీనికంటే మ్యాడ్ ఉంటుంది పవర్ అయితే దాంది. బుమ్ 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 ఉంటుంది గేర్స్ డౌన్ చేసినప్పుడల్లా. ఇట్లా 6.5R తీసుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. దీనికి అంత ఫీల్ రావట్లేదు, క్విక్ షిఫ్టర్ లేదు కాబట్టి. బట్ బైక్ అయితే క్రేజీ ఉంది, సూపర్. అండ్ ఇంకోటి, ఇలాంటి బైక్స్ కూడా రైడ్ చేయాలంటే మీరు కొంచెం ట్రైన్డ్ అయి ఉండాలి. అంటే ఇలాంటి బైక్స్ కొంచెం అలవాటు ఉంటే అప్పుడు ఇలాంటి బైక్స్ మీరు కంట్రోల్ చేయగలుగుతారు. లేకపోతే కొంచెం కష్టమే ఇలాంటి బైక్స్, ఎందుకంటే ఫుల్ అగ్రెసివ్ ఉంటాయి. సో కొంచెం చూసుకోవాలన్నమాట. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ Daytona 615. సో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది మనకి. అండ్ నాకు తెలిసి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా ఈ బైక్. సో మీలో ఎంతమందికి దీని సౌండ్ ఇవన్నీ నచ్చిందో చెప్పండి. బికాజ్ ఆ సౌండ్ మీరు విన్నదంతా కూడా ఆఫ్టర్ మార్కెట్ ఎగ్జాస్ట్, SC ప్రాజెక్ట్ స్లిప్ ఆన్ ఎగ్జాస్ట్. ఇంకా ఫుల్ సిస్టమ్ కూడా కాదు, ఫుల్ సిస్టమ్ ఉంటే ఇంకా లౌడ్ ఉంటుంది దీనికంటే. ఇదే యాక్చువల్గా చాలా ఎక్కువ ఉంది. ఒక 1 అవర్ ఈ ఎగ్జాస్ట్ నడిపిస్తే చాలా అయిపోతుంది. ఇంకా అంతకంటే ఎక్కువ మనము రైడ్ చేస్తే ఇంకా ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో స్టాక్ ఎగ్జాస్టర్ హైలీ సజెస్టెడ్. సో మీకు దీంట్లో ఏం నచ్చిందో కింద చెప్పండి కామెంట్లో. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కామెంట్ చేయండి. డెఫినెట్లీ ఇంకా ముందు చేద్దాం. అండ్ 100K దగ్గర ఉన్నాం. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. నియర్ టు 100K. అండ్ అప్డేట్స్ కూడా అన్ని ఇన్స్టాగ్రామ్లో పెడతాను. నా ఇన్స్టాగ్రామ్ ID కూడా Ravikiran Kasturi. సో కీప్ ఫాలోయింగ్ మీ. దిస్ ఇస్ Ravikiran సైనింగ్ ఆఫ్.